వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులకు సన్మానం. నర్సయ్యపల్లి, గొల్లపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. కలెక్టర్కు అర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. విజయవాడ నూతన న్యాయస్థానాల కార్యాలయంలో ఒకరిపై ఒకరి దాడి. పేదల బతుకులతో చెలగాటలు ఆడితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. జవహర్లాల్ నెహ్రూ పోరుపాట శాంపిల్ మాత్రమేనన్న ఎంపీ. తెలంగాణ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేయడం ఆపకుంటే యుద్ధానికి, పేదల పక్షాన పోరాటానికి నేను సిద్ధమన్నారు. బస్సు యాత్ర, పాదయాత్రల పేదలతో నాయకత్వం వహిస్తానని, ప్రభుత్వంపై పోరుబాట సాగించి వారికి అండగా ఉంటానని తెలిపారు. బడాబాబుల భారతం పడతామనుకుంటే హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదల ఇండ్లు కూల్చడం మానాలని, పేదలు 20 ఏండ్ల క్రితం నుంచి ఇండ్లు, గుడిసెలు నిర్మించుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని, రెగ్యులరైజ్ చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. 50 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది గడ్డ. ఈ జవహర్ నగర్ నా ఇంటికి కూతురు దూరంలో ఉంటుంది. 12 కిలోమీటర్లు వస్తే నా ఇల్లు ఉంటుంది. నేను మన ఎన్నికలలో మీ ప్రతి ఇంటికి రాకపోవచ్చు, ప్రతి బస్తీకి కూడా రాకపోవచ్చు. అయినా నా 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్ర బోలుతో బతకడంలో మా పిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టి మా భర్త దిక్కుపోతాడు ఆటో పట్టుకొని, కంపెనీకి పోతాడు నా భర్త, నేను కూడా కూలి పని చేసుకొని బతుకు బిడ్డ అని చెప్పి వచ్చింది. మమ్మల్ని పట్టించుకుని నాదు లేదు బిడ్డ, మీరైనా పట్టించుకోండి అని చెప్పి 100 దరఖాస్తులు, 100 టీములు వచ్చిన నా దగ్గరికి. నేనన్నా చూసి మా విక్రమ్ రెడ్డి గారితో, మా బుద్ధి శ్రీనివాస్తో, మా సుదర్శన్ రెడ్డితో ఒకటే మాట చెప్పిన, మనమే పోదాం విక్రమ్ రెడ్డి చూద్దాంపా అని చెప్పి మేమే ఇవాళ మీ దగ్గరికి వచ్చినాం. మీ దగ్గర రాకముందు కూడా వచ్చినాం. ఒకనాడు పొట్ట చేత పట్టుకొని కన్న ఊరు అన్నం పెట్టకపోతే, ఉపాధి కలిగించకపోతే భార్య పిల్లలు వేసుకొని వచ్చారు. వాళ్ళ చుట్టాలింటిగా అంటారు. వాళ్ళ చిన్న పిల్లవాడు బయటికి పోగానే కుక్కలు పీక తినే అబ్బాయిని. మెదక్ జిల్లా కుటుంబం, వడ్ల కుటుంబం అడుగుతాను తెలిసి చిన్న పిల్లగాన్ని కుక్కలు పీక తిని చంపేసినాయి. నేను ఆనాడు పోతే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అంటే కళ్ళ ముందే వాళ్ళు వచ్చి 10 రోజులు కాలే. హైదరాబాద్ నగరంలో హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుపులు ఎక్కడ చేయడమే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి, పేదల గూడును చెదగొట్టి, పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. మేము ఇక్కడ బాలాజీ నగర్లో, జవహర్ నగర్లో, అరుంధతి నగర్లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, అంటే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అనాదిగా హైదరాబాద్ లో ఇవాళ గుడిసెలంజ నుంచి మొదలుపెట్టి అనేక వందల ఎకరాలలో
పేదలకు 40 గజాలు 50 గజాలు ఇళ్ల జాగలు ఇప్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దత్తాత్రేయ నగర్ కావచ్చు, వాజ్పేయి నగర్ కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, టైగర్ నరేంద్ర గారు కావచ్చు, అనేక సంవత్సరాలుగా పేదలకు అంతో ఇంతో జాగలు ఇప్పించిన పార్టీ మా పార్టీ. అలాంటి బస్తీలను కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రెండవది డంప్ యార్డ్ ఉంది ఇక్కడ. ఈ డంప్ యార్డు 40 ఏళ్ల క్రితం మొత్తం హైదరాబాద్ 1.5 కోట్ల జనాభాకి ఒకటే డంప్ యార్డు. ఆ డంప్ యార్డు వల్ల చుట్టుపక్కల 20 కిలోమీటర్ల వరకు ఆ మురికి నీళ్ళన్నీ కూడా విషంతో కూడిన నీళ్లుగా మారిపోయి ఇలా బోర్లు కానీ, బావులు కానీ, వ్యవసాయాలు కానీ, ఇలా తాగే నీళ్లు కానీ విషమైపోయి జీవించే పరిస్థితి లేదు. రెండోది వాసనకి భరించే పరిస్థితి లేదు. ఇక్కడ ఆ డంప్ యార్డ్తో వచ్చేటువంటి పురుగులు, కీటకాలు వాలిపోతే మొత్తం దురదలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు సంపాదించిన పైసా వైద్యానికి పోతుంది తప్ప వాళ్ళు బాగుపడే పరిస్థితి కనపడతలేదు. ఇక్కడ దవాఖాన సౌకర్యం లేదు, ఇక్కడ స్కూల్ సౌకర్యం లేదు, తాగే నీళ్ళ సౌకర్యం లేదు, రోడ్ల సౌకర్యం లేదు, ఇక్కడ ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఇక్కడ వాళ్ళ కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పెద్దటేకూరు సర్పంచ్ బి పద్మావతి బి జనార్దన్ తెలిపారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని పెద్దటేకూరు గ్రామంలో జూలై నెలకు సంబంధించి మంగళవారం ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెద్దటేకూరులో వితంతు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, వికలాంగ పెన్షన్లను వారి ఇంటి వద్దకే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బి పద్మావతి మాట్లాడుతూ పెద్దటేకూరు గ్రామ అభివృద్ధికి పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి ప్రత్యేక చొరవ చూపిందని తెలిపారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని, రైతులకు, ప్రజలకు ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి అండగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త బి జనార్దన్, టీడీపీ నాయకులు మరియు వెంకటేష్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఊర్లో మేము తిరిగి మేము కానీ పంచుతున్నాము. ఓటాలకు వచ్చిందంటే కంపల్సరీ ఆధారం కానీ అవనవనం కానీ వచ్చి పంచుతున్నాము. ఇది మన కూట ప్రభుత్వం ఉన్నందుకు జరుగుతుంది. ఊర్లో గ్రామంలో తిరిగి చూస్తున్నాము. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పి మన గౌడ్చేత్ర ఎమ్మెల్యే గారికి పోయి చెప్పి చేపిస్తున్నాము పనులు. మన ఊరు దూరకైతే ఇంతవరకు ఏ సమస్యలు వచ్చినా కానీ గౌరవ ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి చెప్తున్నాము, చేస్తుంది. మీ పేరు? నా పేరు బి జనార్దన్, సర్పంచ్ గారి భర్త. ఒక్క నిమిషం షుగర్ సపరేట్ ఉంటాయి. ఏమో చూస్తేనే మంచాల్లో ఉన్నాడు ఆయన. సర్పంచ్ కావాలన్నా? అక్కడ కొంచెం ముందుకు సర్పంచ్ ముందుకు. ఓకే. ఆడలేదని లేదాడంగా రాలే నేను ఉండేంతవరకు. ఓకే ఓకేనమ్మా, ఇచ్చేసేలే. అన్నా కూర్చో. జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గోదర్ఖని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్లతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలను గౌరవిస్తూ ప్రతి ఒక్క డాక్టర్ను శాల్వాతో సత్కరించి గిఫ్ట్లు అందజేశారు. వృత్తి, విద్య, వైద్యం అనేది ఒక నిరంతర సేవ మార్గమని, మానవత్వాన్ని కాపాడుకునే గొప్ప బాధ్యత అని ఎమ్మెల్యే తన ప్రసంగంలో పేర్కొన్నారు.
డాక్టర్ శ్రీకాంత్ వచ్చేటువంటి డాక్టర్స్ కి వారందరికి కూడా వారి కుటుంబ సభ్యులకి వారి స్టాఫ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అద్భుతమైన రీతిలో ఈరోజు రామగుండంలో గత 20 సంవత్సరాలుగా అనేక సేవలు చేస్తూ ఈ ప్రాంతంలో నిరంతరం అన్ని రకాల కాలుష్యం, తర్వాత పని, అండర్ గ్రౌండ్స్లో పని, యాక్సిడెంట్లు, లేబర్ ప్రాంతం, ప్రభుత్వ హాస్పిటల్ల కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న వారు వారిని ఒక చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. వారిని సత్కరించే అవకాశం ఇచ్చినందుకు డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఒక్కరోజు కాదు, రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ, డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా మీ మీడియా పక్షాన ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజలందరూ కోరుతా ఉన్నాం. ఏ డాక్టర్ కూడా ఎవరికి నష్టం చేయాలని చూడరు. కొంతమంది కావాలని ఊరున్నప్పుడు 4 విధాల మనుషులు అన్నట్టుగా కొంతమంది డాక్టర్లపై అఘాయిత్యం చెల్లించే వాళ్ళు ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు. ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రైవేట్ వాళ్ళే కావచ్చు. డాక్టర్ల పైన నిందలు కానీ, అత్యాచారాలు కానీ, ఇబ్బందులకు గురి చేస్తే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఉన్నాయి. చట్టపరంగా వారిని ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి కలిగించొద్దు. దయచేసి డాక్టర్లను గౌరవించండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తూ మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములు. యాక్చువల్గా ఈరోజు మాకు డాక్టర్స్ డే సందర్భంగా మేము ఎంతో ఆనందంగా ఉంటాము. మా ఆనందాన్ని రెట్టింపు చేసిన మా ఎమ్మెల్యే గారికి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఒక సన్మానం అనేది పొందలేదు. ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని, మా యొక్క బాగోగులను పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ, ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తానని, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తానని, ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు. మాకు ఈ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రెస్ గారికి కానీ ప్రజలకు కానీ అందరికి కూడా మా మా కృతజ్ఞతలు. దీన్ని దయచేసి ఇట్లనే మా రిలేషన్షిప్ విత్ ఎవరితోటి అందరితోటి మాకు ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.
కాంగ్రెస్ ఎమర్జెన్సీ గాయాలు కొంత మేరకు నాకు అయ్యాయి. పట్టపగలే సైకిల్కు లైట్ లేకపోతే అరెస్ట్ చేసిన సంఘటనలు 1975 కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్ట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిధిలో కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. దాని పరిణామాలు అది పార్లమెంట్లో చర్చ జరిగితే ఏ విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో విద్యార్థులు చట్టాల గురించి తెలియకపోతే లేదా దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ద్రోహం గురించి తెలియకపోతే వీరు మరీ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడానికి, విద్యార్థులను మోటివేట్ చేయడానికి ఈ కార్యక్రమం ప్రాథమికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు మరి 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి 18 ఏళ్ళ విద్యార్థిని. నాకు కూడా ఆ యొక్క గాయాలు కొంత మేరకు ఎదురయ్యాయి. ఎందుకంటే సైకిల్కు లైట్ లేకుండా పట్టపగలు వెళ్తే కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి నల్ల చట్టాలు. పొలంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగినా లేదా దేనికైనా సరే చిన్న దానికి కూడా సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయినారు ఆనాటి దేశభక్తులు. దేశద్రోహులు రాజ్యమేలేరు, దేశభక్తులంతా కూడా జైల్లో ఉండిపోయినారు. మరి ఏ అధికారము లేని ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి సంజయ్ గాంధీ సర్వాధికారాలు నిర్వహిస్తూ బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి పెళ్లి కాని కుర్రాళ్ళ జీవితాలతో కూడా చెలగాటమాడినటువంటి ఆ దుష్ట పరిపాలనను గుర్తు చేసుకుంటే ఈనాటికి కూడా భయం వేస్తుంది. ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ చేసినటువంటి అకృత్యాలన్నీ మర్చిపోయి ఎంతసేపు ఉన్నా కూడా మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ప్రస్తుత ప్రభుత్వాన్ని, మోడీ గారి లేదా కూటమి ప్రభుత్వాలను నిందిస్తూ ఉన్నారు. కానీ పొద్దున్న లేస్తే ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఆనాటి ఉల్లంఘనలే. ఈనాడు ఉల్లంఘనలు ఏం జరగడం లేదంటే కేవలం కొన్ని తప్పులు జరిగిన వాటిని మాత్రం సరిచేయాల్సి వస్తుంది. 370 ఆర్టికల్ అనేది లేకపోతే ఈరోజు కాశ్మీర్లో ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి ఆర్టికల్లు తెచ్చింది మీరు, అవసరం లేని ఆర్టికల్. అలాంటివి ఎన్నో చట్టాలను, నల్ల చట్టాలను సృష్టించింది మీరు. ఎమర్జెన్సీ టైంలో ఎన్నెన్నో అకృత్యాలకు పాల్పడింది మీరు. కాబట్టి విద్యార్థులారా తస్మాత్ జాగ్రత్త. మీరంతా కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మీ సొంత కాలం మీద నిలబడాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశ భవిష్యత్తును, ప్రపంచ భవిష్యత్తును కూడా కాపాడే పౌరులుగా తయారు కావాలి. మా వంతు మేము చేశాం, ఈ దేశానికి కానీ ఈ సమాజానికి కానీ చేశాం. మరి మీ వంతుగా మీరు కూడా చేయాలి. కేవీ సుబ్బారెడ్డి విద్యార్థులు అంటే ఈనాడు కూడా అనేక దేశాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేశభక్తితో మరి నేను విన్నవించేది ఏంటంటే దేశం గురించి తప్పకుండా ఆలోచించండి, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచించండి, చివరిగా మాత్రమే నీ గురించి ఆలోచించండి అని తెలియజేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి మాక్ పార్లమెంట్లో విద్యార్థులు చాలా ప్రతిభావంతంగా పాల్గొంటూ ఉన్నారు. చాలా చక్కగా వాళ్ళ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా పంచుకుంటున్నారు. ఈ ఆలోచనలు రేపు వాళ్ళని గొప్పవాళ్ళుగా తయారు చేస్తాయి అని నేను విశ్వసిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. కార్యకర్తలారా నన్ను క్షమించండి అంటూ పార్టీకి రిజైన్ చేసిన ఎమ్మెల్యే రాజసింగ్ లెటర్ను కిషన్ రెడ్డికి అందజేసిన రాజసింగ్ ఎమ్మెల్యే ఘోష్ మహల్. కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత, ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణమన ప్రారంభం కానుంది. ఇందుకోసం ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు కల్లా పాలనపరమైన యూనిట్ల సరిహద్దులలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే పూర్తి చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.
కలెక్టర్కు ఆర్జీ ఇచ్చిన 4వ తరగతి విద్యార్థి. గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో 4వ తరగతి విద్యార్థి యశ్వంత్ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొలగించారని అన్నారు. దీంతో తన తల్లి బాధతో మన ఇద్దరం చనిపోదామని చెప్పిందని అన్నాడు. బాలుడు తమకు న్యాయం చేయాలని కోరాడు. అయితే ఏం చేశారు? కాళ్ళలో పడేసారు. మా టిఫిన్ బండి ఎవరు పడేశారు? వేరే వాళ్ళు తెలీదు, కావాలని పడేశారు. చాలాసార్లు తిరిగి ఆఫీస్ దగ్గర, అందుకనే మా అమ్మ ఇక్కడ పంపించింది. చచ్చిపోవడం పట్టు అంటుంది. ఎవరు? అందుకని మా అమ్మ దేనికి? ఎందుకంటే టిఫిన్ బండి ఎక్కడ పెట్టినట్లేదు అని చచ్చిపోవడం పట్టు అంటున్నాను. అందుకని నేను వచ్చాను. మీ నాన్న ఏం చేస్తున్నాడు? లారీకి వెళ్తాడు. మరి పడుచుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? కావాలా? టిఫిన్ బండి కావాలి. పెట్టుకోవడానికి కావాలా? ఎక్కడ పెట్టావరా? ఏ హాస్పిటల్ దగ్గర? గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అందులో ఏం రాశావు? చూపి పేపర్ ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి నీకు అక్కడ, అంతేగా? స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళకుండా వచ్చేసా. ఓకే రైట్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీలు కాదు. బండి సంజయ్ లేకున్నా ఆ పార్టీ ఆగదు. సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు తప్పవు. చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని ఎంపిక చేయరు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బండి సంజయ్ అన్నారు. అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇవ్వల్ది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, లోనికోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. నాకు ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది. ఈ సోషల్ మీడియాలో ఉల్టా పోస్ట్ పెట్టి చూడు, లేకుంటే వేరే పార్టీలు చేస్తుంటారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సుళ్లూరుపేట వారు గత 4 సంవత్సరాలుగా 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నగదు ప్రోత్సాహం మరియు ప్రశంసా పత్రాలను అందజేస్తున్నారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం కూడా 2024-25 సుళ్లూరుపేట మండలంలోని సుళ్లూరుపేట బాలిక ఉన్నత పాఠశాలలో 28 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2, మంగళంపాడు ఉన్నత పాఠశాలలో 3, కోటపోలూరు ఉన్నత పాఠశాలలో 4, మొత్తం 37 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినందుకు వారికి 30వ తారీఖు జూన్ 25 నగదు ప్రోత్సాహం. మండలంలో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి 5,116, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థికి 4,016, పాఠశాల ప్రథమ స్థానం పొందిన విద్యార్థులకు 3,016, మిగిలిన విద్యార్థులకు 1,016 మరియు ప్రశంసా పత్రాలను మండలంలోని 4 పాఠశాలలో మొత్తం 37 మంది విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుళ్లూరుపేట బాలిక ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీమతి కోవి మృతుల, ఉపాధ్యాయులు మరియు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అందరు టీచర్లు మునియశాస్త్రి 521, 14
రాసిను ద్వితీయ స్థానం 500 గంగులూరి సుప్రజ 532 మంగళంపాడు స్థానంలో గంగులూరు నుంచి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.